నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నేడు కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కానీ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రైలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఆలయాన్ని నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా 4 మాసాలు ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్లో ఉన్నటువంటి చాలా అయితే వెంకటేశ్వర ఈ 4 మాసాల్లో వచ్చినటువంటి దీని మీద పెద్ద ప్రచారం లేకుండా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఈ ఆలయం బాగుంది, ఇది చిన్నపిల్లలు వెళ్ళడానికి ఉన్నారు, రావడానికి ఇక్కడ ఏదో తొక్కిసిగారు చేసి వెళ్ళిపోవడం కాదు. వెళ్ళే దాంట్లో ఒక రైలింగ్ వచ్చేవాళ్ళు ఆలయంలో 2 ఫ్లోర్లు, రెండో ఫ్లోర్లో వెంకటేశ్వర ఆలయం మెట్లెక్కేటప్పుడు రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరూ రైలింగ్ పట్టుకుని ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకుని నిలబడ్డారు ఆ రైలింగ్ ఎగ్జిట్ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ నిలబడ్డారో ఒకరికొకరు ఆందోళన ఒకరికి సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్ పంపించాం. హుటాహుటన అందరికీ హాస్పిటల్. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పందించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన.
ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఈ దుర్ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలియడంతో ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది భక్తులు మృతి చెందినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని ప్రైవేట్ ఆలయమని అన్నారు. అయినా ప్రైవేట్ ఆలయాల్లో కూడా భద్రతపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. పర్వదినాల్లో జాగ్రత్త చర్యలపై సూచనలు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు
జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడతారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనపై మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. దుర్ఘటనలో భక్తులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సమాచారం మేరకు 10 మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో కాశీబుగ్గకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘటనా స్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన బయలుదేరారు. ఆయన మధ్యప్రదేశ్లోని భోపాల్లో పర్యటిస్తుండగా ఈ వార్త తెలిసింది. వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని శ్రీకాకుళం పయనమయ్యారు. మోంతా తుఫాను రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోంతా తుఫాను నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా పనిచేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. తుఫాను సమయంలో ప్రదర్శించిన అంకిత భావం, నాయకత్వం, ప్రజలను సంసిద్ధులను చేయడం, సహాయక చర్యల్లో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా సైక్లోన్ మోంతా ఫైటర్ గా గౌరవిస్తూ మెమంటోతో పాటు సన్మాన పత్రం అందించారు. ఇలాంటి విపత్కర సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో ప్రజాసేవ, అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచిన మంత్రుల సేవలను సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడుతూ హృదయపూర్వకంగా ప్రశంసించారు. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే, యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే, ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-point ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. ఐఎండి మిగిలినటన్నీ ట్రాక్ చేసాం. చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన అవేర్. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, రెయిన్ఫాల్ అవర్లీ, ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం.
వానలొచ్చినా వరదలొచ్చినా పేదలకు 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏడాదికి 32,500 కోట్ల రూపాయలను పేదల పింఛన్ల కోసం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,728 కోట్ల రూపాయలను పింఛన్ల కింద పేదలకు ఇస్తున్నామన్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలకు బాగా నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. 32,000 కోట్లు 32,500 కోట్లు సంవత్సరానికి పెన్షన్గా మన ప్రభుత్వం పంచుతాం. ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే 2,728 కోట్లని ఈరోజు రాష్ట్రం మొత్తమే పంపిణీ చేస్తూ ఉన్నారు. మన గ్రామంలో అయితే 13,65,000 మంది 65,000 రూపాయలు ఈ పెంపడే రూపంలో పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. వర్షం వచ్చినా కానీ వరదలు ఈరోజు వర్షం జరుగుతున్నా కానీ ఈరోజు కూడా పంపిణీ చేయడం ముఖ్యమంత్రి రావచ్చు. దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయం చేసిన తర్వాత 10 గంటలకి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు. మీ ప్రాంతాల్లో వర్షాలు వచ్చి రైతులు ఎంత నష్టపోయారు, ఏమి ఇబ్బంది అయింది దాని మీద మీటింగ్కి వెళ్ళాలి. కాబట్టి ఉదయాన్నే ఈ కార్యక్రమం కూడా మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. దీనిలో కూడా చూసుకుంటే ఒకసారి జిల్లా మొత్తంలో చూస్తే పత్తి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సజ్జ రైతులు మన ప్రాంతంలో చిన్నప్పుడు ఉండే ఇప్పుడు సజ్జ లేదు. సజ్జ కూడా ఎక్కడ క్వింటాకి 2,700 రేటు ఉంది. అది ఈరోజు బాగా వచ్చే పొలాల్లోనే కంకులు మొలకెత్తే పరిస్థితి వచ్చాయి. జొన్న కూడా అదే పరిస్థితిలో ఉంది. జొన్న కూడా అదే రేటు ఉంది, 2,500 క్వింటాకి. ఇలాంటి పరిస్థితులు ఆక్వా మొక్కజొన్న కూడా నష్టపోయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసం కూడా ఎమ్మెల్యే ఇప్పుడు జనార్దన్ గారి మమ్మల్ని అందరూ కూడా 10 గంటలకు అక్కడ మీటింగ్ రమ్మన్నారు. జిల్లాలో ఏ రైతులు నష్టపోయారా, ఏం నష్టం జరిగిందని చెప్పడం కోసమే మీటింగ్ పెట్టారు. దాంతోపాటుగా ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి ఊరు చుట్టూ నీళ్లు కాకపోతే ఆ రోజు ట్రాఫిక్ అయి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు హైవే మీద ట్రాఫిక్ వెళ్ళగలిగింది. ఆ హైవే బ్రిడ్జ్ లేకపోతే మనం కూడా అన్ని గ్రామాల్లాగా చుట్టూ ఉండేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటూ ఇంత కష్టంలో కూడా ఈ అప్పుల్లో ఉన్నప్పుడు కూడాను 1వ తారీఖు పెన్షన్ పంపిణీ, అదేవిధంగా అభివృద్ధి. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. CMS-03 ఉపగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఇస్రో చైర్మన్ నారాయణకు రాకెట్ నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం CMS-03 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. అత్యంత బరువైన బాహుబలి రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్ గా భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశామని తెలిపారు. శ్రీహరికోట నుంచి LVM-3 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. November 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కళాకారులు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ్ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషి వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయన్నారు. విధానంలో ప్రతి ప్రాంతంలో వారు మాట్లాడే భాషకు అనుగుణంగా రాష్ట్రావతరణ ఉండాలని, దేశానికి ఒక మార్గదర్శకంగా, ఫ్యూచర్లో కలహాలు కాకుండా మరి భాషా విధానంలో మొట్టమొదట పొట్టి శ్రీరాములు ముందుకు వచ్చి ప్రాణత్యాగం చేసి రాష్ట్ర అవతరణకు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గదర్శక అయ్యారు. కానీ చాలా సంవత్సరాలు ఆయన పెద్దగా గుర్తించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వారిని గుర్తించేదే కాకుండా వారి పేరుతో జిల్లాలు ఏర్పాటు చేయటం ముందుగానే జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో భరత్ ముందుకు వచ్చి ₹1 కోటి కూడా ఇస్తానన్నారు దానికి. అలాగే మన ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీకి చేయలేదు, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు సేవలు చేశారు. ఎస్సీలకు, ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయన. మరి అలాంటి మహాత్ముడు మనతో లేడు. ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. సో అందులో దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు చేస్తున్న టీజీవీ కళాక్షేత్రం పండుగని ఇలా కొంత కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. దీక్ష కోసం భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. గణపతి పూజానంతరం దీక్షా ధారణలు ప్రారంభించిన స్థానాచార్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో భవానీ మాలాధారణలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు 5 రోజుల పాటు మాలాధారణలు జరగనున్నాయని అర్చక స్వాములు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీతో దీక్షా ధారణలు పరిసమాప్తమవుతాయని, నవంబర్ 21 నుంచి అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు 5 రోజులు అర్ధమండల మాలధారణలు జరగనున్నాయని, నవంబర్ 25తో అర్ధమండల దీక్షా ధారణలు సమాప్తి అవుతుందని అర్చక స్వాములు వెల్లడించారు. డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం ఉంటుందని, డిసెంబర్ 15వ తేదీన భవానీ దీక్షా విరమణలు పూర్తవుతాయని ఆలయ సిబ్బంది వెల్లడించారు. దీక్షా విరమణలు చేసే 5 రోజుల పాటు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ బోరా రాధాకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పీజీపేట గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక ఇబ్బందులు పడేవారని, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. పింఛన్ పెంపుతో వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఆసరా కలిగిందని ఆయన వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బివి రాజు వీరమ్మ పార్కులో పెద్దలకు, పిల్లలకు బోటు షికారుతో ఆహ్లాదం కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చెప్పారు. కలెక్టర్ నాగరాణి పట్టణంలోని బివి రాజు వీరమ్మ పార్కులో బోటు షికారును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్లు అభివృద్ధి, ఫౌంటైన్స్, స్వాగత ద్వారాలు, డివైడర్స్ కు అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్లో నూతన టెర్మినల్ నిర్మాణం, పట్టణంలో పలు బస్ స్టాపులు నిర్మాణం, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీరమ్మ ట్యాంక్ దగ్గర ఈరోజు మనం పిల్లలు, పెద్దలు
ఆహారం కోసము ఎంటర్టైన్మెంట్ కోసం బోట్స్ స్టార్ట్ చేశాము. ఇక్కడ అంటే చాలా మంచి పార్క్ ఉంది. ఇక్కడ వాకర్స్ కొన్ని వందల మంది ప్రతిరోజు వచ్చి వాకింగ్ చేసుకుంటారు. అలాగే చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మంచి చెరువు ఉంది ఇక్కడ. అయితే చెరువులో మనం సురక్షితంగా కొన్ని బోట్స్ వేసినట్టయితే పిల్లలకి యువకులకి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అట్రాక్టివ్ 3 బోట్స్ ఆర్డర్ ఇచ్చాము. డిఫరెంట్ షేప్స్లో ప్రాక్టీస్ షేపు, స్టాండ్ షేప్ ఇవన్నీ అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారని చెప్పేసి అవన్నీ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాము. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదొక పార్క్ ఉంది మనకి, అది మంచి ఎస్ఎస్ భీమవరానికి. అక్కడ కూడా ఈ బోట్స్ ఒక వారం రోజుల్లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక ఏకాదశి రోజు మేల్కోవడాన్ని కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటారు. ఈ రోజును ఉత్తాదన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీ మహావిష్ణువు దేవుని ఆలయాల్లో వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక ఏకాదశి ప్రత్యేకతను శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో గల అత్యంత పురాతనమైన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ ఆలయం సుమారు 180 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఆలయం. సర్వ పాపాలు హరించే కార్తీక ఏకాదశి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు అయిన శ్రీ ముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీ కూర్మనాథుని ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన శ్రీ 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 కోదండరామస్వామి దేవాలయం 1826వ సంవత్సరంలోని ఈ నిర్మాణం జరిగింది. ఈ 2026 సంవత్సరం ఈ దేవాలయం నిర్మాణమై 200 సంవత్సరాలు పూర్తి కాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామి సైనికాన్ని పంపించి ఈరోజు ఉద్దయన ఏకాదశిగా నిర్వహిస్తూ స్వామి ఈరోజు పక్కన తిరగి వేస్తారన్నమాట. ఈరోజు తన చాతుర్మాస దీక్ష విరమణ అవుతుంది. ఈ దేవాలయంలో విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రాబోయే 2026 ఫిబ్రవరి నాడు మహాకుంభాభిషేక సుదర్శనేశ్వరి లక్ష్మీనారాయణేశ్వరి కార్యక్రమాలు బహువిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోని శాఖ వారి సంపూర్ణ సహకారంతో కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకున్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు శేషాచార్యులు, కోదండరామస్వామి దేవపల్లి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సర్వ ఏకాదశి సందర్భంగా ఈరోజు చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని శుభ్రంగా స్వామివారిని దర్శించుకొని అందరూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా సంతోషకరంగా వెళ్ళడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరు భక్తులు కూడా సంతోషంగా స్వామివారిని నమస్కారం చేసుకొని స్వామివారికి చెప్పుకొని అందరూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం మహాకుంభాభిషేకం కార్యక్రమం మేము చేయడం ప్రారంభించాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ కుంభాభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి తాలూకా ఆశీస్సులు మీ అందరిపైన ఎల్లవేళలా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే పోటీల్లో జాతీయ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు శాప్ చైర్మన్ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. క్రికెట్ అంటే ఒకప్పుడు పురుషులదే అనే పరిస్థితి ఉండేది. ఈరోజు పురుషులతో సమానంగా మహిళలకు కూడా క్రికెట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా మన భారత క్రీడామణులు ఈ దేశ ఖ్యాతిని పెంపొందిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మొన్న సెమీఫైనల్ ఏదైతే ఉందో దాంట్లో ఆస్ట్రేలియాపై కంగారులపై మన ఇండియన్స్ క్రీడామణులు బ్రహ్మాండంగా రాణించారు. మనం గెలుస్తామా అనే పరిస్థితి నుంచి మేము గెలిచి తిరుగుతాం, మగవారికి సమానంగా మేము కూడా అన్నిట్లో రాణిస్తామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది. ఫైనల్ మ్యాచ్లో కూడా మన క్రికెటర్స్ బాగా రాణించాలని, ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా విన్ అవుతారని మన క్రీడాభిమానులకు ఎవరైతే ఇండియన్ క్రికెటర్స్కి టీంకి ఇండియన్ క్రికెట్ మహిళా టీంకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తారని మీ అందరి
మనందరి అభిమానం క్రికెటర్స్ చూరుకొంటారు. వేయి కళ్ళతో వేచి చూస్తున్నాం. అటు మీడియా మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో గల రేటూరు అప్పాపురం గ్రామంలో నీట మునిగిన పంటలు మరియు నల్లమడ డ్రైన్ ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే బి రామాంజనేయులతో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. బాపట్ల అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్. ఇది లెంత్ విడ్త్ తీసుకుంటే దీని సామర్థ్యం 22,000 క్యూసెక్కులు మాత్రమే ఇది హోల్డ్ చేయగలదు. అయితే నిన్నటి పడినటువంటి వర్షాల్లో దాదాపు 42,000 అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం, ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవడం అనేది జరిగింది. 50 క్యూసెక్కులకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం, అవుట్లెట్స్ని ఓపెన్ చేయటం, ఈ రెండు చేస్తేనే లాంగ్ టర్మ్లో దీనికి సొల్యూషన్ వస్తుంది. దీనికి దాదాపు 370-400 కోట్లు ఎస్టిమేట్ అయింది మొత్తం రివైజ్ చేసినప్పుడు. సుమారుగా 450 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది ఇదంతా ఎక్స్టెండ్ చేయాలంటే రావాలని. ఎందుకంటే తీసుకొస్తే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం జరుగుతుందనేది మా ఆశ. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి కాకుమాను గ్రామంలో లబ్ధిదారులకు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పెన్షన్ పంపిణీ చేశారు. యానాది కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ P4 కార్యక్రమంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుదామని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని కొల్లు ఫౌండేషన్ ద్వారా విద్యా ఉపాధికి తోడ్పాటు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతరం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి, దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమన్నా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాం. కలలు కనండి, వాటిని సాధించండి అంటూ జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా విద్యార్థులకు హితబోధ చేశారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా గుంటూరులో గల గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో జాతీయ గౌరవ దివస్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మమేకమై వారికి స్ఫూర్తిదాయక సూచనలు, సలహాలు అందించారు. చదువు విలువను తెలిపారు. సమాజంలో గౌరవప్రదంగా నైతిక విలువలతో ఏ విధంగా జీవించాలి, అందుకు ఏ విధంగా బాటలు వేసుకోవాలో సూచించారు. ఇందుకు దృఢమైన ఆశయం సాధించాలనే తపన, పట్టుదల, స్థిరమైన నిర్ణయం ఉండాలన్నారు. ఈరోజు జనజాతీయ గౌరవ దివాస్లో భాగంగా జనజాతీయ గౌరవ దివాస్ అంటే ఏంటంటే ట్రైబల్ నాయకుడు బిర్సా ముండా గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.